నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి ముఖ్యంగా అభివృద్ధి మరియు పర్యావరణం అనేటువంటి అంశానికి సంబంధించి ఆ అభివృద్ధి ద్వారా జరుగుతున్నటువంటి పర్యావరణ సమస్యలు ఏవైతున్నాయో వాటిలో భాగంగా గతంలో అనేక అంశాలు చర్చించాం. ప్రస్తుతము ఈ అభివృద్ధి వల్ల తలెత్తుతున్నటువంటి సంక్షోభం గురించి మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది కాబట్టి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మెయిన్స్‌లో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించినటువంటి సంక్షోభం ఏ స్థాయిలో ఉంది? ఆ సంక్షోభానికి కారణాలేమిటి? ఆ సంక్షోభాన్ని ఎలా నివారించుకోవాలనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ వేదికల్లో ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. ఒకవైపు అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఆ అభివృద్ధి అనేది పర్యావరణానికి విధ్వంసం కలిగించే విధంగా ఉన్నప్పుడు దాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక హెచ్చరిక వస్తున్న నేపథ్యంలో మనకి పర్యావరణ సంక్షోభం యొక్క తీవ్రత గురించి వివరించండి. పర్యావరణ సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో చర్చించండి. లేదా పర్యావరణ సమస్యల పరిష్కారం కోసము ప్రపంచ స్థాయిలో ఎలాంటి ప్రయత్నాలు జరగాలి? లేదా పర్యావరణ సంక్షోభం వల్ల కలుగుతున్నటువంటి నష్టాలు ఏమిటి? ఇలా అనేక కోణాల్లో మనల్ని తప్పనిసరిగా ప్రశ్నను అడగడానికి అవకాశం ఉంది. సో దీన్ని యూనిట్ 1లో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశంలో పర్యావరణం అంటే మనం చూసాం. తర్వాత పర్యావరణంలో సంక్షోభం ఎందుకు తలెత్తుతున్నది? దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి అనేటువంటిది ఒకసారి చర్చించే ప్రయత్నం కనుక చేస్తే జనరల్‌గా మనకి ఒకసారి గనుక పరిశీలిస్తే ఈ మధ్య కాలంలో ప్రధానంగా శీతోష్ణ స్థితిలో లేదా వాతావరణంలో మార్పు అనేటువంటి ప్రధానంగా క్లైమేట్ చేంజ్ అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య రెగ్యులర్‌గా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నటువంటి జరుగుతున్నటువంటి సదస్సులన్నీ కూడా క్లైమేట్ చేంజ్. ఒకప్పుడు ఎలా ఉండేది? పేదరికము, నిరుద్యోగము, నిరక్షరాస్యత ఇలాంటి అంశాల గురించి చర్చలు ఉండేవి. ఈరోజు ప్రపంచ సమాజాలన్నీ కూడా శీతోష్ణ స్థితిలో మార్పులకు సంబంధించి ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అనేది ఏదైతే క్లైమేట్ చేంజ్ గురించి అంతర్జాతీయంగా మనకు అనేక ఆహ్, చర్చలు జరుగుతున్నాయి. అంటే శీతోష్ణ స్థితిలో మార్పు అనేటువంటిది మనకి ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం క్లైమేట్ చేంజ్ అనేటువంటిది చర్చనీయాంశంగా ఉంది కాబట్టి క్వశ్చన్ తప్పనిసరిగా ఈసారి రావడానికి అవకాశం ఉంది. అంటే రీసెంట్‌గా 2022లో ఈజిప్ట్‌లో మనకు ప్రపంచ పర్యావరణ సదస్సు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా ప్రపంచ సమాజాలు శీతోష్ణ స్థితి మార్పులకు సంబంధించిన అంశం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది. ఇది ఒక రకంగా ప్రపంచ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం అని చెప్తున్నాం. ఎందుకు జరుగుతుంది? శీతోష్ణ స్థితిలో మార్పులు ఎందుకు వస్తున్నాయి? మౌలికమైన అంశం ఏంటంటే ఫస్టు అడవుల క్షీణత, అడవులను నరికివేత అనేది అంటే మామూలుగా గతంలో కూడా చెప్పాం. అడవులు అనేది పర్యావరణానికి సంబంధించినటువంటి సహజమైనటువంటి ఊపిరితిత్తులు అంటాం. మనకు మానవ శరీరంలో ఊపిరితిత్తుల యొక్క విధులను మనకి పర్యావరణంలో అడవులు నెరవేరుస్తున్నాయి. అంటే మన ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? విషవాయువులు ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్‌ను, ఆక్సిజన్‌ను ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేస్తుంటాయి. అంటే బాడీలో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్‌ని బయటికి పంపుతుంది. బయట ఉన్నటువంటి ఆక్సిజన్‌ని లోపలికి తీసుకెళ్ళి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మన బ్లడ్‌ని ఎట్లయితే శుద్ధి చేస్తుందో పర్యావరణాన్ని శుద్ధి చేసేటువంటి యంత్రాంగము అడవులు. ఎప్పుడైతే అడవులు తగ్గిపోతున్నాయో పర్యావరణం అంటే మనకు లంగ్స్ పనిచేయకపోతే బాడీలో విషవాయువులు పెరుగుతాయి. అట్లా అడవులు తగ్గిపోతే వాతావరణంలో విషవాయువులు పెరుగుతాయి. దానికి తోడుగా సహజంగా ఉన్నటువంటి వనరులు ఏవైతున్నాయో గనులను ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో పారిశ్రామికీకరణ వేగవంతం కొద్దీ ఈ పారిశ్రామికీకరణలో సహజ సిద్ధంగా ఉండేటువంటి వనరుల్లో గనుల యొక్క అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి మైన్స్‌ను ఎక్కువగా మైనింగ్ జరుపుతున్నాం. దానివల్ల పెద్ద ఎత్తున పర్యావరణం సంక్షోభానికి గురవుతున్నది. దాంతో పాటుగా మనకి ప్రధానంగా శిలాజ ఇంధనాలను ఎక్కువగా వాడుతున్నాం. అంటే డీజిల్ కానీ లేదా పెట్రోల్ అనేటువంటి చాలా కీలకం. ఇప్పుడు మన వాహనాలన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించి విద్యుత్ ఒక పార్ట్ ఉంటే మిగతా పెట్రోల్, డీజిల్ అని మరొక పార్ట్ కనబడుతుంది. ఇవి 3 లేకపోతే విద్యుత్తు, పెట్రోలు, డీజిల్ గనుక లేకపోతే మానవ సమాజం ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఉన్నది. దాని అర్థం ఏమిటంటే తప్పనిసరిగా వీటిని వినియోగించుకోవాలంటేనే మానవ జీవితం కొనసాగుతుందన్నప్పుడు ఈ శిలాజ ఇంధనాలు మనకు పారిశ్రామికీకరణ, వాహనాల వినియోగం ఇవన్నీ కూడా ప్రగతికి ఒక ప్రతిబింబంగా కనబడుతున్నప్పటికీ ఆ వినియోగం సందర్భంలో వెలువడుతున్నటువంటి కాలుష్యాలు ఏవైతున్నాయో అవి పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్న సందర్భం ఉంది.
సో కాబట్టి దీనికి మనం మౌలికంగా వీటిని నియంత్రించడమా లేదా ప్రత్యామ్నాయాలను అన్వేషించడమా అనేటువంటి అంటే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు పర్యావరణ సంక్షోభం. ఇవి 2 ఉన్నప్పుడు మనం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలా, పర్యావరణాన్ని కాపాడుకోవాలా అనేటువంటి 2 సందర్భాలు వచ్చినప్పుడు మధ్య మార్గం ఏమిటి? అంటే ఒకవైపు అభివృద్ధి జరగాలి, మరోవైపు పర్యావరణ సంక్షోభం లేకుండా చూసుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేటువంటి చర్చ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి పర్యావరణాన్ని అంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాల్లో వీటిని మనం ఎక్కువగా గమనిస్తున్నాం కాబట్టి వీటి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. సో ఆటోమేటిక్‌గా కర్బన ఉద్గారాలు ఏవైతున్నాయి అంటే మనకి ఈ ఎస్పెషల్లీ గ్రీన్ హౌస్ వాయువుల గురించి పదే పదే మనకి ఈ మధ్య బాగా డిస్కషన్ జరుగుతుంది. గ్రీన్ హౌస్ వాయువులు అంటాం. సో భూగోళం యొక్క ఉష్ణోగ్రతను పెంచడానికి అంటే ఇప్పుడు పెరుగుదలకు కారణమవుతున్నటువంటి ఈ గ్రీన్ హౌస్ వాయువులను కర్బన ఉద్గారాలంటాం. వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని చెప్పి ఈవెన్ 2021లో మనకి గ్లాస్గోలో జరిగినటువంటి COP26 సదస్సు, లేదా 2022లో ఈజిప్ట్‌లో జరుగుతున్నటువంటి COP27 సదస్సు ఏదైతుందో ఇవి కూడా ప్రధానంగా చర్చిస్తున్న సందర్భం ఉంది. అంటే మనం గత 10-15 సంవత్సరాలుగా చూస్తే అంతర్జాతీయంగా ఒకే ఒక సదస్సు అంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి సదస్సు అది ప్రపంచ సమాజాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నది. సో గతంలో ఎప్పుడూ కూడా ఇంత సీరియస్‌గా కాన్సంట్రేట్ చేసిన సందర్భం లేదు. గత 10 అంటే 2 దశాబ్దాలుగా పారిశ్రామికీకరణ ఎంత వేగవంతమవుతుందో పర్యావరణ సంక్షోభం అంతకు రెట్టింపు వేగంతో జరుగుతున్నది. కాబట్టి అంతర్జాతీయ వేదికలలో ప్రతి సదస్సు ఏదైనా ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి G20 సదస్సు ఏదైతుందో అంటే ఎక్కడ ఏ సదస్సు జరిగినా అంతర్జాతీయ సదస్సు జరిగినా ప్రతి సదస్సులో కూడా ఫస్ట్ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మానవ జాతి చివరికి అంతరించిపోతుందనేటువంటి ఒక హెచ్చరికను జారీ చేస్తున్న సందర్భం ఉంది. సో సిలబస్‌లో ఇవి పెట్టారు కాబట్టి మరింత జాగ్రత్తగా మనం సమాధానం రాయాల్సిన అవసరం ఉంది. నిజానికి మనకు ఒకసారి గనుక పరిశీలిస్తే ఇప్పుడు ఈ తీవ్రత ఎంత ఉన్నది, భవిష్యత్తులో ఏం జరగబోతున్నదనే దాని మీద అనేక రకాల అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. సో 2070 నాటికి కర్బన ఉద్గారాల విడుదల ఏదైతుందో దాన్ని మనం తప్పనిసరిగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భారతదేశం కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు అంటే ప్రపంచ దేశాల్లో మనకి పారిశ్రామికీకరణ వేగవంతంగా జరుగుతున్నటువంటి దేశంగా భారత్ కూడా గుర్తింపు పొందింది కాబట్టి, కానీ అదే సమయంలో పర్యావరణ సమస్యలు కూడా ప్రమాదకర స్థాయిలో తలెత్తుతున్నాయి కాబట్టి ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నారు. అంటే 2070 నాటికి ఎట్ ఎనీ కాస్ట్ ఈ కర్బన ఉద్గారాలు అంటే గ్రీన్ వాయువుల ఏదైతే దాన్ని తప్పనిసరిగా నియంత్రించుకోవాలనేటువంటి సందర్భం. ముఖ్యంగా అనేక రకాల అధ్యయనాలు గనుక మనం పరిశీలిస్తే భారతదేశానికి సంబంధించి చూస్తే పర్యావరణ పనితీరు సూచి అంటాం. అంటే పర్యావరణం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి అనేక సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు చెందినటువంటి యేల్ అనేటువంటి కొలంబియా విశ్వవిద్యాలయాలు ఒక సూచిని విడుదల చేశాయి. దాంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే 180 దేశాల జాబితా చూస్తే భారతదేశము చివరన ఉండడం అనేది ఒక ఆందోళనకరం. అంటే నిజానికి ఇక్కడ మనం చెప్పాల్సిన సందర్భం ఏంటంటే భారతదేశం కూడా మనకి పర్యావరణ పరిరక్షణలో మరిన్ని చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం పరిగణించబడుతున్నప్పటికీ సో ఈ అభివృద్ధి చెందుతున్న దేశానికి ఒక సమస్య ఏందంటే ఒక విపత్తు ఏందంటే డిజాస్టర్ ఏందంటే ఒకవైపు అభివృద్ధి తప్పనిసరిగా జరగాలి లేకపోతే సమాజం వెనకబడిపోతుంది. కానీ అదే సమయంలో ఆ అభివృద్ధి పర్యవసనాల్లో ఈ పర్యావరణ సంక్షోభం కూడా ముడిపడి ఉంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టతరమైన పని కాబట్టి కేంద్ర ప్రభుత్వము పర్యావరణ సంక్షోభానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పర్యావరణ పరిరక్షణ కృషి చేయడం జరుగుతున్నది. సో నిజానికి మనకి చాలా సందర్భాలు చూస్తే సో ఈ సూచి ఎట్లా జరిగింది, ఈ సూచిలో ఏ అంశాలు తీసుకున్నారనే విషయాన్ని చూస్తే మనకి క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ హెల్త్ అంటాం. మనకి ఎట్లయితే మానవునికి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని చూస్తాము. అట్లాగే అంటే మన శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా చూస్తాం. అట్లా పర్యావరణానికి కూడా ఒక ఆరోగ్యం ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టు పర్యావరణంలో ఉండేటువంటి వాయువులు కూడా నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిలో ఉన్నాయా, జీవ వైవిధ్యం ఉండాల్సిన స్థాయిలో ఉందా, ఒకప్పుడు భూమి ఏర్పడేటప్పుడు జీవరాశులు ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ కనబడుతున్నాయా, ఇవన్నీ బట్టి పర్యావరణం ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా అనేది నిర్ణయించే ప్రయత్నం చేస్తారు. అట్లాగే ఆవరణ వ్యవస్థలు జీవులకు ఆవాసాన్ని కలిగిస్తున్నటువంటి ఆవరణ వ్యవస్థలు ఏవైతున్నాయో
ఎన్విరాన్మెంటల్ సిస్టమ్స్ కూడా అవి ఆరోగ్యంగా ఉన్నాయా, సమర్థవంతంగా ఉన్నాయా లేదా, ఇలాంటి అనేక అంశాలు, ఒక 11 అంశాలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ వాటిని కూడా మళ్ళీ ఒక 40 ఉప విభాగాలుగా మనం వర్గీకరించి పర్యావరణ సూచిని విడుదల చేశారంటే దీంట్లో అనేక అంశాలను శాస్త్రీయంగా లోతుగా అధ్యయనం చేశారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది. సో ఇలాంటి సూచికల్లో భారతదేశము చాలా వెనుకబడి ఉండటం అనేది బాధాకరమైన విషయం అని అన్ని సందర్భం చెప్పినప్పుడు, పర్యావరణ పరిరక్షణ కోసము భారత ప్రభుత్వము మరిన్ని చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది దీని ద్వారా మనకు తెలుస్తున్న సందర్భం ఉంది. అదేవిధంగా మనకి ఒకసారి కనుక పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా మరి ఈ సంక్షోభం తీవ్రత ఎట్లా ఉంది, ఈ పర్యావరణ సంక్షోభానికి ఒక పారామీటర్, అంటే ఒక దేశంలో పర్యావరణ ఆరోగ్యం ఉందా లేదా, పర్యావరణ సమతుల్యత ఉందా లేదా, జీవ వైవిధ్యం ఉందా లేదా అనేటువంటి, ఉండాల్సిన స్థాయిలో ఉందా లేదా అనేటువంటిది చర్చించినప్పుడు కొన్ని పారామీటర్స్ తీసుకొని ఒక స్కోర్ ఏర్పాటు చేస్తారు. సో దీంట్లో లీస్ట్ అతి తక్కువ ఆ స్కోరుతో భారతదేశం చివరన ఉంటే, మరికొన్ని దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ డెన్మార్క్ లాంటి దేశాలు ఫస్ట్ పొజిషన్లో 77.90 స్కోర్తో డెన్మార్క్ ముందు వరుసలో ఉంటే, కేవలం 18.90 స్కోర్తో భారతదేశం చివరన ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది. అంటే సంక్షోభం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ గ్రీన్ హౌస్ వాయువులు చాలా పెరుగుతూ పోయే కొద్ది, సో వాయువుల యొక్క, అంటే సహజంగా ఉండేటువంటి వాయువుల యొక్క నాణ్యత ఏదైతుందో క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ వాయు నాణ్యతకు సంబంధించి చూస్తే మన గ్రీన్ హౌస్ వాయువులు ఎంత ఎక్కువగా విడుదలైతే వాతావరణంలో ఉండేటువంటి వాయువుల యొక్క క్వాలిటీ అనేది క్రమంగా క్షీణిస్తుంది. సో క్వాలిటీ క్షీణిస్తున్నదంటే సంక్షోభము తీవ్రమవుతున్నది అనేటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనబడుతుంది. సో మరికొన్ని దేశాలు, మన చుట్టూ ఉండేటువంటి దేశాలు కనుక చూస్తే మయన్మారు, వియత్నాం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా మనకంటే ముందు, అంటే కొంత స్కోరు మెరుగ్గా ఉండటం ఒక అంశం చూస్తే మనం ఇంకా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ ఇది ఒక యూనివర్సిటీ చేసినటువంటి అధ్యయనం, దాంట్లో వాస్తవాలు ఏ పరిధిలో ఉన్నప్పటికీ అది, కానీ మనం సాధించాల్సింది చాలా ఉంది అనేటువంటి ఒక హెచ్చరిక మాత్రము స్పష్టంగా కనబడుతుంది. సో దాని శాంక్టిటీ ఏమిటి, అది ఎంతవరకు అనేటువంటి సందర్భం కంటే కూడా ఆ సంక్షోభం యొక్క తీవ్రత పొంచి ఉంది, ప్రమాదం పొంచి ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి మెసేజ్ మాత్రం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా గాలి యొక్క నాణ్యత, మనకు క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అంటాం, అది ఎంత క్వాలిటీగా ఉంటే పర్యావరణం అంత సమతుల్యంగా ఉన్నట్టు లెక్క. అదేవిధంగా జీవ వైవిధ్యం కావచ్చు, పారిశుద్ధ్యము, తాగునీటి సదుపాయం, వ్యర్థాల నిర్వహణ, ఈ వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి భారతదేశము చాలా సాధించాల్సినటువంటి ప్రగతి చాలా ఉంది అనేటువంటి దీనిలో స్పష్టంగా కనబడుతుంది. సో అదేవిధంగా మన, అంటే సమీపం, అంటే మనతో పాటు ఆ జనాభా పరంగా, సామాజిక నిర్మాణం పరంగా, అనేక అంశాల పరంగా పోలికలు కలిగిన చైనా మాత్రము మెరుగైనటువంటి స్థానంలో కంపారిటివ్గా, అంటే డెన్మార్క్ స్థాయిలో లేకపోయినప్పటికీ మనకి చైనా కూడా భారత్ కంటే కొంత మెరుగైన స్థానంలో ఉన్నదాన్ని బట్టి చూస్తే భారతదేశం విధానాలు మరింత సమర్థవంతంగా ఉండాలి అనేటువంటి అంశం స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా మనకి అంతర్జాతీయ స్థాయిలో ఈ పర్యావరణ సంక్షోభానికి సంబంధించి అనేక సదస్సులు జరిగినాయి, అనేక ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, అనేక నిబంధనలను, మార్గదర్శకాలను కూడా మనం రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో ఎస్పెషల్లీ ప్యారిస్ ఒప్పందం చాలా కీలకమైన సందర్భం. సో ఈ ప్యారిస్ ఒప్పందములో ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామనేటువంటి అంగీకారం తెలిపారు. బట్ అమెరికా మాత్రం ప్యారిస్ ఒప్పందాన్ని అంగీకరించకపోవడం వల్ల సో ఆటోమేటిక్గా కాలుష్యం యొక్క తీవ్రత పెరిగిపోతుంది. కాబట్టి మనకి అమెరికా 43వ స్థానంలో ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే ఇండైరెక్ట్గా సో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతున్నాయి అవి ఇంకా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించాలి. సో అవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి దేశాలు కాబట్టి ఆ టెక్నాలజీని పర్యావరణ సంక్షోభ నివారణకు కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. బట్ దురదృష్టవశాత్తు అమెరికా లాంటి దేశాలు వీటిని అంగీకరించకపోవడం వల్ల ప్రపంచ స్థాయిలో పర్యావరణ సంక్షోభం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. దాంతోపాటు రష్యా లాంటి దేశాల్లో కూడా మనకి అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. కానీ అదే సమయంలో రష్యా కొంతవరకు పర్యావరణ పరిరక్షణ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. సో దాన్ని కూడా మనం అదేవిధంగా చూస్తే, అంటే ముఖ్యంగా మనకి భారతదేశము చైనాకు సంబంధించి సో ఒకే రకమైనటువంటి జనాభా, భౌగోళిక వాతావరణము, జీవన విధానము, ఆర్థిక వ్యవస్థలు ఉన్నటువంటి ఈ దేశాలు తప్పనిసరిగా ఈ మన గ్రీన్ హౌస్ వాయువుల విడుదల విషయంలో
లక్ష్యాన్ని నెరవేరాలని పెట్టుకున్నారు. కాబట్టి 2050 నాటికి ఆల్మోస్ట్ ఆల్ ఈ 2 దేశాల నుంచి ఎక్కువగా విడుదలయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నియంత్రించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ చైనా, భారతదేశం లాంటి దేశాల్లో చాలా లేబర్ ఫోర్స్ ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే పారిశ్రామికీకరణ జరుగుతున్నది. సో, సేవా రంగంలో ఉండేటువంటి శ్రామికులు తక్కువ. ఇప్పటికీ పారిశ్రామిక రంగమే అటు వ్యవసాయ రంగానికి, ఇటు సేవా రంగానికి రెండింటికి కూడా కావాల్సినటువంటి ఆధారాన్ని అందిస్తున్నటువంటిది కాబట్టి పరిశ్రమలు అనివార్యమవుతుంది. బట్ ఆ సందర్భంలో కాలుష్యం చాలా ప్రమాదకర స్థాయికి చేరుకుంటూ ఉంటే మన ఇదే డెన్మార్క్ లాంటి దేశాలు, స్కాండినేవియన్ దేశాల్లో మాత్రము అదేవిధంగా బాగా అభివృద్ధి చెందినటువంటి అంటే పర్యావరణ సంక్షోభం పట్ల అప్రమత్తంగా ఉన్నటువంటి దేశాలు మాత్రము గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తప్పనిసరిగా నియంత్రించుతామనేటువంటిది హామీని ఇస్తున్నాయి. ముఖ్యంగా 2050 నాటికే సో డెన్మార్క్ కానీ లేదా బ్రిటన్ సో ఇవి కర్బన ఉద్గారాల నియంత్రణలో నిర్ణీతమైన లక్ష్యాన్ని సాధిస్తాయని ఆ నివేదికలో పేర్కొనడాన్ని బట్టి చూస్తే ఇంకా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇలాంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనకు స్పష్టంగా కనబడుతున్నది. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే అంటే ఎట్లా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఈ పర్యావరణ సంక్షోభం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. సో ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగవంతమైన మార్పులు వస్తున్నప్పుడు మనకి పర్యావరణ సంక్షోభం కూడా అంతే వేగంగా జరుగుతున్నది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత కాలుష్యత భరితమైనటువంటి నగరాలు అంటే మనకి ముఖ్యంగా ఈ పారిశ్రామికీకరణ ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో పారిశ్రామికీకరణ ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో అక్కడ దాని చుట్టూ పట్టణీకరణ కూడా జరుగుతుంది. సో ఈ పట్టణీకరణ పారిశ్రామికీకరణ ఏకకాలంలో ఒక ప్రాంతంలో కనుక జరిగితే అక్కడ పర్యావరణ సమస్యలు చాలా ఎక్కువగా ఏర్పడే సందర్భం ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎంత వేగంగా పరిశ్రమలు స్థాపించబడుతుంటే ఎంత వేగంగా పట్టణాలు విస్తరిస్తుంటే అదే స్థాయిలో మనకి వ్యర్థాలు విడుదలవుతున్నాయి, విషవాయువులు విడుదలవుతున్నాయి. కాబట్టి పర్యావరణ సంక్షోభము అదే స్థాయిలో పెరుగుతుంది. కేంద్రీకృత అభివృద్ధి, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఒకే దగ్గర జరగడం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మనకి మొత్తం ప్రపంచంలో అత్యంత కాలుష్యభరితమైనటువంటి నగరాల జాబితాను తీస్తే ఒక 30 ఎక్కువ అంటే కాలుష్యం ఉన్నటువంటి నగరాల గురించి చెప్తే దాంట్లో ఒక 21 వరకు అంటే చాలా ఎక్కువ నగరాలు భారతదేశంలో ఉన్నాయనేటువంటిది చెప్పారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ప్రపంచంలో అనేక నగరాలు ఉన్నాయి, బట్ అక్కడ కాలుష్యం లేదా ఉంది, కానీ కాలుష్య నివారణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాలు ఉంటాయి. సో కాలుష్యాన్ని ముందస్తుగానే నియంత్రించేటువంటి టెక్నాలజీ ఉంటుంది. అంటే ఆ నగరాల నుంచి కాలుష్యము విడుదల అవుతుంది, కానీ వాటిని వెంటనే శుద్ధి చేయడము, అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగిన విధంగా వాటిని మార్చేటువంటి ప్రయత్నం చేయడము, సో ఆ వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా ఉండటము, వ్యర్థాల నుండి మళ్ళీ ముడి పదార్థాలను తయారు చేసేటువంటి యంత్రాంగాలు ఉండటము, సాంకేతికత ఉండటము, ఇలాంటి అంశాల వల్ల ఆ నగరాలు సేఫ్గా కనబడుతున్నాయి. ముఖ్యంగా మనం దేశంలో వాహనాల సంఖ్య పెరుగుతున్నది, అది దాని ఫలితంగా డీజిల్ పెట్రోల్ వాడకం పెరుగుతున్నది, దాని ఫలితంగా వాయు కాలుష్యము పెరుగుతున్నది. సో ఈ నేపథ్యంలో చూస్తే దాదాపు మనకి 2019లో చేసినటువంటి అంటే ఒక నివేదికను చూస్తే దాదాపు 17 లక్షల మంది చనిపోయిన సందర్భం కనబడుతుంది. ఇది కేవలం వాయు కాలుష్యం వల్ల, అంటే అంత తీవ్రత ఉంది అని చెప్పడం. అదే జల కాలుష్యం వల్ల కనుక చూస్తే ఆల్మోస్ట్ ఒక 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ల్యాన్సెట్ నివేదిక వెల్లడించానని బట్టి చూస్తే. సో ఇక్కడ జనరల్గా మనం చెప్పాల్సినటువంటి భావన ఏంటంటే వాయు కాలుష్యం వల్ల కానీ లేదా నీటి కాలుష్యం వల్ల కానీ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో భవిష్యత్తులో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది అనేటువంటిది ఒక హెచ్చరిక ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి రాసేటప్పుడు ఒక్కోసారి మనకి స్టాటిస్టిక్స్ గుర్తుంటేనో గుర్తు రాయాలి, లేకపోతే కూడా దాన్ని అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మనకి అంటే ఈ కాలుష్యం తీవ్రత ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా ఆ నెంబర్ రాయాలనేటువంటి ప్రయత్నం కాకుండా దాని ఇంటెన్సిటీ ఏమిటి, ఆ ఇంటెన్సిటీకి ఉండేటువంటి డెప్త్ ఏమిటి అనేది మనం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఓవరాల్గా చూస్తే మనం ఒక భారతదేశాన్ని కేస్ స్టడీకి తీసుకుంటే వాయు కాలుష్యం, జల కాలుష్యం వల్ల ఇన్ని లక్షల మంది చనిపోతే ప్రపంచవ్యాప్తంగా సగటున దాదాపు 67 లక్షల మంది అంటే ఈ వాయు కాలుష్యం వల్లనే. అంటే భారతదేశంలో మనకు 17 లక్షల మందిని చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా 67 లక్షల మంది. అంటే నిజానికి భారతదేశంలోనే ఎక్కువగా చనిపోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల మరణిస్తున్నటువంటి వారి కంటే భారతదేశంలో వాయు కాలుష్యం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య సగటున చాలా ఎక్కువగా ఉంది.
కాబట్టి దాని అర్థం ఏమిటంటే భారతదేశంలో వాయు కాలుష్య నివారణకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది దీని ద్వారా తెలుసు. ఇప్పుడు ఈ నివేదికలు ఇచ్చేటువంటి సమాచారం ఏమిటి అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి పర్యవసనాన్ని ముందస్తుగా హెచ్చరించడం. అంటే ఈ ఈ ఈ ఈ అధ్యయనాల వల్ల సమాజానికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత ఎక్కువ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలనేటువంటి దాన్ని సూచించడమే ఈ నివేదికల యొక్క సారాంశం. కాబట్టి దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అయితే సంక్షోభము ఏ స్థాయిలో కనబడుతున్నది, ప్రధానంగా ఈ వాయు కాలుష్యము, జల కాలుష్యం యొక్క తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతున్నది అనేటువంటి సందర్భాన్ని మనము అంతర్జాతీయ కోణంలో అర్థం చేసుకోవాలి. భారతదేశానికి చాలా బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో నిజానికి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ భారతదేశాన్ని మనం ఒక కేస్ స్టడీగా తీసుకుంటే, భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను కనుక మనకు పరిగణలోకి తీసుకుంటే, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల లేదా వాతావరణ మార్పుల కారణంగా చూస్తే మనము ఈ శతాబ్దము చివరి నాటికి ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో ప్రతి సంవత్సరం జీడిపిలో సగటున 3 నుండి 10% వరకు నష్టపోతే ప్రమాదం ఉంది. అంటే జీడిపి ఏదైతుందో ఆల్మోస్ట్ ఆల్ మనము సాధించినటువంటి ప్రగతి అంతా కూడా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడుతుంది. మనం ఇన్ని రోజులు ఎంత మనం అభివృద్ధి చెందిన దేశంగా మారేటువంటి ప్రయత్నం జరుగుతున్నాం. బట్ రాబోయే రోజులలో ఈ జీడిపిని పెంపుదల కోసం మనం చేస్తున్న ప్రయత్నము పరోక్షంగా మళ్ళీ జీడిపిని తగ్గించేటువంటి ప్రమాదం జరిగితే ఈ దేశ అభివృద్ధి అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. మనం ఏం సాధించామనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది కాబట్టి. సో దీనికి ముఖ్యంగా అంటే ఇది ఇంత జరిగిపోతుందంటే దీనికి సంబంధించి ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ వేసినటువంటి అంచనా ప్రకారం చూస్తే, సో భారతదేశంలో ఈ పారిశ్రామికీకరణ లేదా పట్టణీకరణ లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల పట్ల మరింత శాస్త్రీయ అధ్యయనాలు జరగాలి. ఇప్పుడు మనము పేదరికము, నిరుద్యోగము, నిరక్షరాస్యత లాంటి సమస్యలను ఇంకా మనం 100% లేని పరిస్థితిలో ఉన్నాము. భవిష్యత్తులో వాటిని నిర్మూలించుకోవాలి. ఇక రాబోయే రోజుల్లో డిజిటల్ అక్షరాస్యత, ఆధునిక ప్రపంచము వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు మరి డబ్బులు చాలా అవసరం పడతాయి. సో జీడిపి మరింత పెంచుకోవాలి, తలసరి ఆదాయం మరింత పెంచుకోవాలి. బట్ పర్యావరణ సంక్షోభం వల్ల మనకి జీడిపి మరింత తగ్గేటువంటి ప్రమాదం ఉందంటే ఖచ్చితంగా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ ఒక విషవలయం కనబడుతుంది మనకు. ఒకవైపు పేదరికం ఆల్రెడీ సహజంగా ఉంది. బట్ ఈ పర్యావరణ సంక్షోభం వల్ల ఈ పేదరికం మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2040 నాటికి చూస్తే పేదరికం అదనంగా ఇప్పుడు మనకు ఆల్రెడీ 20% పైబడి పేదలు ఉన్నారని చెప్తున్నాం. మొత్తం జనాభాలో 25% పైన మనకి పావర్టీ బిలో పావర్టీ లేని బీపీఎల్ పీపుల్ ఉన్నారని చెప్తే, సో నిజానికి అభివృద్ధి ఏం చేయాలి, దీన్ని ఇంకా తగ్గించే ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి పారిశ్రామికీకరణ కానీ, ఈ ప్రగతి అంతా ఈ దేశ సమస్యలను పరిష్కారం చేయాలి, ఈ సమస్య నిర్మూలించే ప్రయత్నం చేయాలి. బట్ దురదృష్టవశాత్తు ఈ పర్యావరణ సంక్షోభం ప్రమాదకర స్థాయికి చేరుకుంటే పేదరికం అదనంగా మరొక 3.5% పెరిగే ప్రమాదం ఉంది అని అంటే తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి భారతదేశము మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నటువంటి సందర్భం ఉంది. సో దీన్ని కూడా మనం స్పష్టంగా చెప్పాలి. ఎందుకు అంటే ఒక వర్తమాన దేశం, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఏదైతుందో అది మనకి మౌలిక సమస్యలను అధిగమించడం కోసము అభివృద్ధిని వేదికగా చేసుకోవాలి. కానీ అదే అభివృద్ధి మరొక కొత్త ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా సమస్య తీవ్రతను పెంచుతున్నప్పుడు అది నిజమైన అభివృద్ధి అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ అవుతున్నది. కాబట్టి భారతదేశము ఇప్పుడిప్పుడే మనకు అనేక రకాల సంక్షోభాల నుంచి బయటపడుతున్నాం. బట్ పర్యావరణాన్ని మనం సరిగా మనం నిర్వహించుకోకపోతే, పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మళ్ళీ మనం గతానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాతావరణ మార్పుల యొక్క ఇంపాక్ట్ అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. సో మనకి చాలాసార్లు చూస్తున్నాం, వేసవిలోనే విపరీతమైనటువంటి మనకి చాలా ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు, వర్షాకాలంలో పడాల్సినటువంటి స్థాయి కంటే అత్యధిక వర్షపాతము. సో ఇవన్నీ కూడా వరదలు, తీవ్రమైన వరదలు. నిజానికి వ్యవసాయాధారిత దేశంలో ఏ కాలంలో అయితే మనకి సపోజ్ ఖరీఫ్లో ఈ సమయంలో వర్షాలు పడితే మనకి వ్యవసాయానికి అనుకూలం.
అదేవిధంగా అంటే అది కాకుండా అది ఎక్కువ కాలం పడినా గానీ లేదా ఆ అవసరం లేని మొక్కలకు ఎప్పుడైతే వర్షం అవసరం అప్పుడు కాకుండా మిగతా సమయంలో పడిందంటే వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. దాని ఫలితంగా మొత్తం దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటది. అదేవిధంగా జీవ వైవిధ్యం దెబ్బతింటది. ముఖ్యంగా మనం ఈ మధ్య కాలం చూస్తున్న కరోనా లాంటివి కూడా అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులకు ఒక సంకేతంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది. కొత్త జాతి ఆవిర్భవిస్తుంది. ఉన్న జాతులు అంతరించిపోతున్నాయి. విచిత్రమైనటువంటి వాతావరణం నెలకొంటున్నది. కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండి రోదసీలో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది గానీ, కరోనాను డైరెక్ట్‌గా నియంత్రించేటువంటి అవకాశం లేకుండా అంటే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప దాన్ని ఎదిరించేటువంటి సాహసం చేయలేకపోయినారు. అంటే పర్యావరణ సంక్షోభం వల్ల కొత్త కొత్త జీవులు గనుక ఆవిర్భవిస్తే వాటిని మానవుడు తయారు చేసిన శాస్త్ర సాంకేతిక రంగాలు కూడా పసిగట్టలేని విధంగా ఉంటే ప్రపంచ మానవాళి భవిష్యత్తు అంధకారమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ సంక్షోభాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే సంక్షోభ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మనకి ఈ టెంపరేచర్ పెరిగే కొద్దీ గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. భారతదేశానికి సంబంధించి ఇది వ్యవసాయ ఆధారిత దేశం. అదేవిధంగా అత్యధిక మంది ఇప్పటికీ 50% పైబడి జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి సందర్భం ఉంది. సో, కాబట్టి వ్యవసాయం దెబ్బతింటది. ముఖ్యంగా మనకి దిగుబడులు తగ్గిపోతాయి. అదేవిధంగా మనకి ఈ ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి మంచు కరిగిపోతుంది. అంటే భూగోళం యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ఇప్పుడు గోధుమ లాంటి పంటల యొక్క దిగుబడి గణనీయంగా తగ్గుతది. అదేవిధంగా ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోతది. సో, ఫలితంగా మనకి మనకి నదుల్లో వేగంగా నీరు ప్రవహిస్తది. వరదలు సంభవిస్తాయి. సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతాలు ముంపుకు గురైపోతాయి. సో, ఇప్పటికే తువాలు లాంటి దేశాలు ఆటోమేటిక్‌గా మునిగిపోతున్న మాల్దీవులు ప్రమాదపు అంచుల్లో ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. సో, ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే భవిష్యత్తులో మనం మరిన్ని చర్యలు తీసుకోకపోతే, మరింత అప్రమత్తంగా లేకపోతే ఆ సంక్షోభం నుంచి మనం ఎప్పటికీ బయటపడలేము అనే సందర్భం ఉంది. సో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నది. ఉప్పాడ లాంటి ప్రాంతాల్లో సముద్రము మట్టం చాలా పెరుగుతుంది. క్రమంగా బయటికి వస్తున్న సందర్భం ఉంది. అంటే ఆవాసాలను దగ్గరికి వస్తుందంటే సముద్ర మట్టం పెరుగుతుందని అర్థం. సో, చాలా సందర్భాల్లో ఈ నివాసాలను కూడా కోల్పోతున్నారు. సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి నివాస ప్రాంతాలన్నీ కూడా అక్కడి నుంచెల్లి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, ఈ నేపథ్యంలో మనకి శిలాజ ఇంధనాల వాడకాన్ని తప్పనిసరిగా తగ్గించాలి. దానికి ప్రత్యామ్నాయంగా మనకి పునరుత్పాదక ఇంధన వనరులపైపు మళ్ళాలి. అదేవిధంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రధానంగా చేయాల్సినవి కర్బన ఉద్గారాలు ఏవైతున్నాయో గ్రీన్ హౌస్ వాయువుల యొక్క వెల్లడికి సంబంధించి నిర్ణీతమైనటువంటి లక్ష్యాలను మనం నిజాయితీగా చేరుకునే విధంగా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇక్కడ పర్యావరణ సంక్షోభానికి ఉన్నటువంటి ఒక ప్రమాదం ఏందంటే, ఒక దేశం విడుదల చేసినటువంటి విషవాయువులు ఏవైతున్నాయో అవి ఆ దేశానికి మాత్రమే పరిమితం కావు. అవి ప్రపంచంలోని అనేక దేశాలు అమాయకంగా అంటే ఎలాంటి అభివృద్ధికి నోచుకొని సంబంధం లేనటువంటి వెనుకబడేటువంటి దేశాలు కూడా ఈ ప్రభావాన్ని భరించేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఈ వాయువులు విడుదలైన వాయువులు ఎక్కడ విడుదలైతే అక్కడనే ప్రభావం చూపితే ఆటోమేటిక్‌గా ఆయా దేశాలు చేసేది. కానీ వాయు కాలుష్యం లాంటి కాలుష్యాలు గ్రీన్ హౌస్ వాయువులు అనేవి ఎక్కడో అభివృద్ధి చెందిన దేశాల్లో విడుదలైతే అవి వెనుకబడిన దేశాలు ఆఫ్రికా దేశాల్లోకి వెళ్ళినప్పుడు అవి మరింత వెనుకబడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనకి అన్ని దేశాలు సమిష్టిగా అన్ని దేశాలు అవి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇది అంతర్జాతీయంగా మనం గనుక ఈ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో భారతదేశంతో సహా ప్రపంచ దేశాలు అనేకము మరింత ఇబ్బందులకు పడతాయి. ముఖ్యంగా వెనుకబడిన దేశాలకి ఇది మరింత ప్రమాదకంగా మారుతుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతున్నాయో అవి మరింత ఉదారంగా మరింత అంటే మన ప్రపంచ దేశాల పట్ల ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తమ దగ్గర ఉన్నటువంటి సాంకేతికతను పేద దేశాలకి, వర్తమాన దేశాలకి అందించి అక్కడ ఉండేటువంటి అంటే పర్యావరణ కాలుష్యంని నివారించడానికి కూడా అనేక రకాల సాంకేతికతలు ఉన్నాయి. ఆ సాంకేతికతలను కూడా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలు గనుక అందించి వారికి సహకరించగలిగితేనే ఈ పర్యావరణ సంక్షోభాన్ని మనం నివారించగలుగుతాం. అదే సమయంలో ఈ వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మనం ఈ సందర్భంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.